హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ బై రేష్మా ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ రాయలసీమ స్పెషల్ అలసంద వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపించే ఈ రాయలసీమ వడల్ని నాటికోడి పులుసు కాంబినేషన్లో తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ అలసంద వడల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈలోపు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్ అలసందల్ని తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 6 గంటలు నానబెట్టుకుంటున్నాను. నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మార్నింగే నానబెడుతున్నానండి. మీకు అంత టైం లేకపోతే 2 or 3 hours నానబెట్టినా సరిపోతుంది. ఏంటంటే ఎక్కువగా నానితే టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి. నానిన తర్వాత ఈ పప్పుని 2 సార్లు మంచిగా కడిగేసి చిల్లుల గిన్నెలో వేసి తడి అంతా ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పొట్టు పప్పుని తీసుకున్నాను, ఎందుకంటే ఈ పొట్టులో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. తడి అంతా పూర్తిగా ఆరాక ఒక మిక్సీ జార్లో వేసుకొని 5 పచ్చిమిర్చిలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయ ఇప్పుడు వేయను, తర్వాత వేస్తాను. ఇంకా ఒక చిన్న అల్లం ముక్క, ఇంకా 5 వెల్లుల్లి, టీ స్పూన్ జీరా వేసుకొని కచ్చా పక్కగా రుబ్బుకోవాలి. మిగతా సగం కూడా ఇలాగే అన్నీ వేసి కచ్చాపచ్చాగానే రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బితే టేస్ట్ అంతగా బాగుందండి. అందుకే ఇలా గ్రైండ్ చేసుకుంటేనే వడలు టేస్ట్ బాగుంటాయండి. ఇలా అంతా గ్రైండ్ చేసుకున్నాక 2 రెమ్మల కరివేపాకును తుంచి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కొత్తిమీర తరుగు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఈ అలసందల్ని రుబ్బడానికి వాటర్ అస్సలు యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ పప్పుకు జారీ గుణం ఎక్కువగా ఉంటుందండి. అందుకే రుబ్బేటప్పుడే మెత్తగా అయిపోతుందన్నమాట. ఈలోపు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేయాలి. నూనె వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని చేతిలోకి తీసుకొని ఒక అరిటాకుపై లైట్గా ఆయిల్ అప్లై చేసి దానిపై ఈ పిండిని పల్చగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టి వేసుకోవాలి. ఇలా హోల్ పెట్టడం వల్ల వడలు బాగా ఈవెన్గా వేగి క్రిస్పీగా వస్తాయండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి మినిమం 4 to 5 minutes టైం పడుతుందండి. ఈ వడలు ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చవండి. చూడండి ఎంతో క్రిస్పీగా ఉండి అలసందలు రెడీ అయిపోయాయి. మీకు ఈ మిశ్రమం ఎక్కువగా ఉంది అనిపిస్తే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో ఉండి బయట పెట్టి తర్వాత వడలు చేసేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మరి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.